రేపటితో 31 సంవత్సరాలు ముగింపుకు వస్తూ ఉన్నది. మరి ఆ విధంగా యోసేపు కూడా మరి ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో వేదనలు పొందినాడు. తను చేయని తప్పుకి నిందలు అనుభవించవలసి వచ్చింది. అంతేకాదు తన సొంత వాళ్ళే తనకు నమ్మక ద్రోహం చేసినారు. జైల్లో కూడా తను అనుభవించాల్సి వచ్చింది. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించినాడు. కానీ 30వ సంవత్సరం వచ్చినప్పుడు ఏమైనాడు? రాజు ముందు నిలబెట్టి దేశానికి ప్రధానిగా దేవుడు నిలబెట్టినాడు. అప్పుడు యోసేపు యొక్క వయసు 30 సంవత్సరాలు. మరి ఈ సంఘము, మరి దేవుడు తన దాసుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు, మరి వాటన్నిటినీ గెలుచుకుంటూ జయించుకుంటూ ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చినాడు. అంటే మరి దేవుడు ఎంతగానో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు చూసినటువంటి సేవా కాలము మరి అది ఎంత అంటే మరి మానవ హస్తం అంతా మేఘం లాంటిదే. హల్లెలూయా. ఇప్పటివరకు చూసిన సేవ పరిచర్య కూడా మానవ హస్తం అంతా మేఘం లాంటిదే. ఇక ముందు చేయబోయే కార్యాలు, చూడబోయే కార్యాలు బహు ఆశ్చర్యకరమైనవే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మరి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని అన్నడు కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సంఘము సేవ, మరి దేవుడు తన దాసుడు మరి పడిన ప్రతి వేదనలో కూడా మరి ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు కదా. కాబట్టి వీటన్నిటిలో మరి దేవునికి ఎంతగానో మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి ఈ విధమైన సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు కూడా 2 సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం రాసుంటుంది. మరి అతను కూడా 30 సంవత్సరాలు అయినప్పుడు ఏమైనాడంట? రాజు అయినాడంట. కాబట్టి ఈ సంఘము, ఈ సేవ మరొక నూతనమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు గనక దేవునికి మహిమ చెల్లిస్తూ మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట రాస్తుంటుంది. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి రోజు ఒక పెళ్ళి అయింది హైదరాబాద్లో. చాలా లేట్ అయిపోయింది. ఆఖరికి లంచ్ టైం కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయి మరి లంచ్ టైం వచ్చేటప్పటికి దాదాపు 3 అయినట్టుంది. ఇంకా హల్లెలూయా అంటే మీరు అందరూ ఆకలయ్యా అంటారేమో అని చెప్పి నేను హల్లెలూయా కూడా పలకట్లేదు అన్న. మరి ఇంకా 10 కూడా కాలేదు కాబట్టి మరి అదే ఆశతో, అదే ఉత్సాహంతో ఉన్నారనుకుంటున్నాను. మరి ఇప్పటికే మీరు అలసిపోతే రేపటి దినమున మరి అసలైన పండగ ఉంది, యానివర్సరీ కదా. కాబట్టి మంచి చిరునవ్వుతో, సంతోషముతో, దేవుని సన్నిధిలో ఆనందముతో దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి, ఈ సంఘం సేవను, ఈ పరిచర్యను దేవుడు ప్రేమించి ఇంతగా దేవుడు హెచ్చింపచేసి మరి 30 సంవత్సరాలు దాటి 31 సంవత్సరాలు దాటి మరొక నూతన సంవత్సరం అడుగు పెట్టిపోతున్నాం గనక దేవుడు మాట్లాడుతున్న మాట, మరి దేవుని యొక్క వాగ్దానమును గుర్తు చేస్తున్నటువంటి మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదువు. ఇంకేమంటున్నాడు? నిందకు ప్రతిగా తమ పొందిన భాగ్యమును అనుభవించి సంతోషించుదురు. హల్లెలూయా కదా. కాబట్టి మరి దేవుడు మన యొక్క అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. మన ప్రయాస, మన వేదన దేవుడు చూసి రెట్టింపు ఆశీర్వాదాలతో, రెట్టింపు ఘనతతో దేవుడు దీవించబోతా ఉన్నాడు. వీటన్నిటిలో మరి సంఘముగా మరి ఈ సేవను, ఈ పరిచర్యను మరొక మలుపులోనికి, ఆశీర్వాదంలోకి దేవుడు నడిపిస్తున్నాడు కనుక ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాలలో నేను మాట్లాడిన మాటలు మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి 122వ కీర్తనలో మనం చూసినట్లయితే మరి దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అన్నప్పుడు ఏం చేసేవాడంట? ఏడ్చేవాడా? మీరు ఏడుపుతో వచ్చారా, దుఃఖంతో వచ్చారా, లేకుంటే బాధతో వచ్చారా, వేదనతో వచ్చారా, లేదంటే ఎలా వచ్చారు అమ్మా? నిజమా? సంతోషంతో వస్తే మీ సంతోషం ఎక్కడ ఉంది? ఇంట్లో పెట్టి తాళం పెట్టి వచ్చినట్టున్నారు సంతోషాన్ని కూడా కదా. మరి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో సంతోషిస్తామో దేవుడు
అంతగా మరి మనల్ని హెచ్చింప చేస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంట? పరిశుద్ధముగా రావాలి. అవును, దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? నీట్గా రావాలి, మంచిగా రావాలి. మరి అంతేకాదు ఆడంబరముగా రావాల్సిన అవసరమే లేదు. ఉన్న దాంట్లో మంచిగా నీట్గా మరి సంతోషముగా రాగలగాలి. కానీ బైబిల్లో ఏం చెప్తున్నది? బైబిల్ ఏం చెప్తుందమ్మా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంట? ఎలా రావాలి? మీకు వాక్యం బాగా తెలుసు, నాకు తెలుసు, వాక్య పండితులు మీరు. మరి నాకంటే మీరు మంచిగా చెప్పగలరు కూడా నాకు తెలుసు. మరి అలాంటి వాళ్ళు మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? మా ఎక్కడ రాసింది? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనంలో రాస్తుంటుంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అని. ఎలా రావాలంట? విశ్రాంతి దినం ఎలాంటిదంట? మనోహరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదివారం నాడు దేవుని ఆరాధించేది ఎలాంటిదంట? మనోహరమైనది. దేనితో కూడా పోల్చలేము, ఏ కార్యాలతో కూడా పోల్చలేము, ఏ శుభకార్యాలతో కూడా పోల్చలేము. అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే ఘనమైనది ఎలాంటిదంట? దేవుని ఆరాధించే మరి ఆ దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క ప్రతిష్ఠితమైన దినము ఎలాంటిదిగా ఉండాలంట? మనోహరమైనదనియు, తర్వాత ఘనమైనదనియు అనుకొని. హల్లెలూయా. ఎలా రావాలంట? నువ్వు వచ్చేటప్పుడు ఇది మనోహరమైనది, ఘనమైనది నువ్వు అనుకొని రావాలి. అనుకొని. నువ్వెట్లా వస్తున్నావు? నువ్వెలా వస్తున్నావమ్మా? ఆ ఉద్దేశంతో వస్తున్నావా? ఆ ఆలోచనతో వస్తున్నావా? ఆ ఆశతో వస్తున్నావా? నువ్వు వచ్చేటప్పుడు అది మనోహరమైనది, ఘనమైనది అనుకొని ఏం చేయాలంట? ఘనముగా ఆచరించిన ఎడల నీ ఇష్టమైన పనులన్నీ పక్కన పెట్టి ఏం చేయాలంట? దేవుని అది మనోహరమైనది, ప్రతిష్ఠితమైన దినమని ఎంచి అది నువ్వు ఘనముగా నువ్వు ఆచరించినట్లయితే 14వ వచనం రాస్తుంటుంది, దేశంలో నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెడతాడు. దేవుడు నిన్ను చిన్నగా ఉంచాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటిది? ఆదివారము నాడు మరి ఇది దేవుని యొక్క మందిరమై ఉన్నది. మరి ఇది దేవుని యొక్క దేవుడి యొక్క మరొక నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వార్షికోత్సవ దినమున సందర్భముగా మరి దైవజనులు ఒక 2 రోజులు ప్రత్యేకముగా మనము దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రత్యేకముగా దేవుని మనం ఆరాధించుదాం. మన మధ్యలో చేసిన కార్యములను బట్టి దేవుని మహిమపరుస్తూ మరొక నూతన సంవత్సరంలో మనం ఎడుచుండగా దేవుని ఘనపరచుదామని, దేవుని మహిమపరచుదామని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామని చెప్పి మరి 2 రోజులు ప్రత్యేకముగా దేవుడు ఏర్పరిచినాడు. మరి దేవుని మహాకృపను బట్టి ఉదయకాలమున దైవజనులు మంచి సందేశం అందించి ఉన్నారు కదా. మరి అదే విధముగా ఈ యొక్క సందేశము, ఈ యొక్క మీటింగ్, ఈ యొక్క సభ రేపటి దినమున మరి జరిగే వార్షికోత్సవం కొరకు సిద్ధపాటుగా ఉన్నది కనుక దేవుని మహిమపరుస్తూ వీటన్నిటిలో మనము కలిగి ఉండవలసినదల్లా ఏంటిది అంటే ఘనముగా దేవుని సన్నిధికి మనం రాగలగాలి. ఎప్పుడైతే మనం వస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడే కానీ చిన్నగా దేవుడిని నేను ఉంచాడు. దేవుడు ఉన్నతముగా ఆయన యొక్క మరి ఉద్దేశాలే కానీ, ఆయన ఆశలే కానీ, ఆయన తలంపులే కానీ మన ఊహకు మించినవి ఉన్నాయి. మన ఊహకు మించినది. మనం అడిగేది కొంచెమే కానీ ఆయన ఉద్దేశించినది చాలా గొప్పవి ఉన్నాయి. అది మనము తెలుసుకోలేము, మనము అది గ్రహించలేము. బైబిల్లో చెప్తా ఉన్నది, భూమికి ఆకాశానికి ఎంత మరి దూరము వ్యత్యాసమో అంతగా మన యొక్క ఆలోచన కలిగి ఉంటాయంట. కానీ మనకంటే కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఘనమైన ఉన్నతమైన ఉన్నాయి. కానీ ఈ పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచన చేయకో.
నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు ఆలోచన చేయకు. దేవుని బట్టి నువ్వు నమ్మి, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మి ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. కాబట్టి వీటన్నిటిలో దేవుని మందిరమునకు వెళుదామని మనుషులు చెప్పినప్పుడు దావీదు ఏం చేసేవాడంట? సంతోషించేవాడంట. ఈ 122వ కీర్తనల్లో 7వ వచనములో రాస్తుంటుంది, నీ ప్రకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరిలో క్షేమముండును గాక. ఎవరైతే దేవుని మందిరములో దేవుని గణపరుస్తారో వారి హృదయంలో, వారి జీవితంలో ఏముంటుంది అంట? 2 ఆశీర్వాదాలు ఉంటాయంట. మొదటిది, వారు నెమ్మది గల పరిస్థితుల్లో ఉంటారు. రెండోది, క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఇందాక ఇన్నయ్య గారు ఒక మాట అంటూ ఉన్నారు, తన కుమార్తె, తన అల్లుడు, మనవడు, మనవరాలు ఎలా వచ్చినారంట? క్షేమకరంగా వచ్చినారు కదా. మరి మనల్ని కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉంచుతాడు? క్షేమకరముగా, నెమ్మది గల పరిస్థితుల్లో ఉంచుతాడు. మీరు అందరూ ఇక్కడే ఉన్నారా లేకుంటే ఆబ్సెంట్లో ఉన్నారా? ఒక్కరే చెప్పారు. ఏం చెప్పారంటే ఏం చెప్పాడు మాకేం తెలుసు అంటున్నారా? మధ్య మధ్యలో నేను కూడా క్వశ్చన్లు వేస్తా ఉన్నా. కాబట్టి మనము నెమ్మది గల పరిస్థితులు అనుభవించాలంటే మొదటిగా మరి నెమ్మది కొరకు ఒక మాట మనం చూసుకొని క్షేమం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. సామెతలో 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవాయందు భయభక్తులు కలిగినట ఎంతో మేలై ఉన్నది కదా. కాబట్టి నెమ్మది మన జీవితంలో అవసరమై ఉన్నది. ఆ నెమ్మది కలిగి జీవించాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి అంటే, మరి కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం, మనకు నెమ్మది కలగాలంటే మనం చేయవలసిందల్లా ఏంటిది అంటే, నీ వాక్యమునను నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ పరిస్థితులను బట్టి కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని వాక్యమును నువ్వు హత్తుకున్నట్లయితే, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుడు నీకేం కలిగజేస్తాడంట? నెమ్మదిని దేవుడు కలగజేస్తాడంట. లాజరు కురుపులతో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. మరి బ్రతకడానికి తనకి ఎటువంటి ఆధారము లేదు. కానీ ఉన్న ఒకటే ఆధారం ఏంటిదంటే, అడుక్కు తినలేడు, ఎక్కడ పోయి పని చేసుకోలేడు. మరి ఉన్నదల్లా ఒక ధనవంతుని ఇంటిలో మరి ఆ యొక్క టేబుల్ దగ్గర కూర్చునేవాడంట. ఆ టేబుల్ దగ్గర కూర్చుంటే మరి ఆ ధనవంతుడు ఏం చేసేవాడు? ఆ తినే తన రొట్టె ముక్కలు తను తింటూ ఎంగులి మెతుకులు లాజర్కి ఇస్తా ఉంటే లాజర్ తిని కడుపు నింపుకునేవాడు. అంతేగాని తనకు సమృద్ధి అయిన ఆహారం ఏం లేదు. కానీ ఆ పరిస్థితిలో కూడా దేవుని బట్టి తను నెమ్మదిగా ఉండగలిగినాడు. ఎందుకు అంటే ఆయన సన్నిధిని బట్టి, దేవుని కలిగి ఉన్నందుకు కదా. మరి భూమి మీద తన వేదనలు అనుభవించినాడు. అబ్రహాం అంటాడు కదా, ఈ భూమి మీద తను వేదనలు అనుభవించినాడు కాబట్టి పరలోకములో ఆయన నెమ్మది పొంది ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ భూమి మీద మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి అనేది కాదు, దేవుని మనము ఎంతగా కలిగి ఉన్నాం అనేది ముఖ్యం. నువ్వు దేవుని కలిగి ఉంటే అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహించగలడు. నెమ్మదిని అనుగ్రహించగలగాలంటే కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మొదటిది, నెమ్మది అనేది మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా? ఈ మధ్యకాలంలో టైంపాస్ అంటే ఫోనే కదా. ఆ మధ్యకాలంలో అంటే టీవీల ముందు కూర్చొని అతుక్కుపోయేవాళ్ళు. కానీ ఇవి ఏవి కూడా మనకు శాశ్వతమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించదు. కానీ దేవుడి నుంచి మనకు రావాలి. కాబట్టి నువ్వు ఎంతగా వాక్యాన్ని చదువుతావో ఆ వాక్యమే నీతో మాట్లాడుతుంది, నీ పరిస్థితులకు సమాధానం ఇస్తుంది. అంతేకాదు నీకు నెమ్మదిని కలగజేస్తుంది. రెండో విషయము, నెమ్మది కలిగించాలంటే మనం మొదటి చేయవలసింది వాక్యము, రెండోది ప్రార్థన. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, సంపూర్ణమైన భక్తియు నెమ్మది గల సుఖముగా బ్రతుకు నిమిత్తము మనం ఏం చేయాలంట? అందరి కొరకు మనము ప్రార్థన చేయగలగాలి అంట. మరి ఆ విధముగా మరి నెమ్మదిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇంకేం చేయాలంటే, కాలేబులాగా ఏం కలిగి ఉండాలంట? మంచి మనస్సును మనం కలిగి ఉండాలంట. కాలేబు మరి నెఫిలీలను చూసి ఇశ్రాయేల్ ప్రజలందరూ భయపడతా ఉంటే
కాలేబు ఏం చేసినాడు? అందరినీ నిమ్మలపరిచి ఒకటే మాట అంటున్నాడు, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే మనకు చేసిన వాగ్దానంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మనం చేయవలసిందల్లా ఏంది అంట? మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే ప్రతి పరిస్థితిని దేవుడు తన ఆధీనం తీసుకుంటాడు. న్యాయాధిపతి గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తుంటుంది, దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని రాస్తుంటుంది కదా. మరి ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల కంట 40 సంవత్సరాలు వారు నెమ్మదిగా ఉన్నారంట, నిమ్మలంగా ఉన్నారంట. చేయాల్సిందల్లా ఏంటిది అంటే, ఈ లోకంలో మనం దేని కొరకు కూడా పాకులాడే అవసరం లేదు, పరుగులెత్తాల్సిన అవసరం లేదు. మనము దేవుని ప్రేమించగలగాలి. ఇంకొక మాట, నెమ్మదిని జీవితంలో అనుగ్రహించాలంటే యెహోషాపాతు దేవుని గొప్ప స్వరముతో దేవుని స్తుతించినాడంట. గొప్ప స్వరముతో ఇన్నయన్న పాడిన ప్రతి పాట కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంతకుముందు గొప్ప గొప్ప దైవజనులు పాడినారు, కానీ వాళ్ళు పాడిన దానికంటే ఎన్నైనా పాడిన తర్వాత చాలా మంచిగా అనిపించేది. మరి రాజబాబు గారు పాడిన పాటలే కానీ, దైవ సేవకులైన ఏసన్న గారు పాడిన పాటలే కానీ. మరి ఒకసారి మేమంతా కేరళకి వెళ్తూ ఉన్నాం. కేరళకి దాదాపు ఒక 20 సంవత్సరాల కిందట. అప్పుడు మరి అది ఒక రోజులో చేయాల్సిన ప్రయాణము 2 రోజులు పట్టింది మాకు. కొట్టాయంలో అప్పుడు మీటింగ్స్ ఉండేది. అప్పుడు ఇన్నయ్య గారు మాకు పరిచయం చేసినాడు. ఏం పాట అది అంటే, ఆనందమే ఆనందమే అని. అదే పాట విని మనం పాటల పుస్తకంలో రాయాల్సి వచ్చింది. మరి అంత మంచిగా అన్న నుంచి వచ్చినటువంటి పాట చాలా మరి మరి సంతోషకరముగా దేవుని సన్నిధిని అనుభవించే విధంగా గొప్ప దైవజనుడిని దేవుడు మీకు మరి కాపరిగా దేవుడించినాడు, ఒక నాయకునిగా దేవుడించినాడు. అన్నను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని స్తుతించకుండా మానలేడు. ఇప్పుడు పాడే ఓపిక లేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా దేవుని స్తుతించడానికి ఒక వచనం అని మొదలుపెట్టి మరి 3-4 వచనాలు పాడుతూనే ఉంటారు. మనం ఆపాల్సిందే అన్నని. మరి పాడేటప్పుడు ఆరోగ్యం సహకరించదు, కానీ మరి ఆ పాట మొదలు పెట్టగానే మరి దేవుని యొక్క సన్నిధిని, శక్తిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు దేవుని స్తుతించినప్పుడు ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు, ప్రతి కట్ల నుంచి దేవుడు విడిపిస్తాడు కదా. కాబట్టి మనం నిత్యము మనం నెమ్మది కలిగి జీవించాలి అంటే మన వంతు ఉన్నది, మన ప్రయత్నం ఉన్నది. మరి ఆ విధముగా రెండో విషయము మనం ధ్యానించుకోవాల్సిన రెండో విషయము, నీ యొక్క ప్రకారంలో నెమ్మదిని, మరి నీ యొక్క నగరులో క్షేమమును అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు దేవుని మందిరములో నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు దేవుని సన్నిధి కొరకు నువ్వు ఆశపడితే, నీ జీవితంలో మొదటిది దేవుడు అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. హన్నా జీవితంలో ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవుని మందిరముకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఏమైంది? తను నెమ్మదిని పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం పోయింది, కానీ ప్రతి సంవత్సరం దుఃఖముతోనే వచ్చింది. కానీ ఎప్పుడైతే తన దుఃఖ ముఖమును మానేసిందో దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకము చేస్తున్నాను రాసి ఉంటుంది కదా. కాబట్టి నీ జీవితములో అద్భుతమైన, ఆశ్చర్యమైన మరి సంగతులు నువ్వు చూడాలి అంటే నువ్వు దేవుని నమ్ముకుంటే సరిపోదు, ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళగలగాలి. అందుకనే భక్తుడు ఒక మాట అంటున్నాడు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది, దేనితో కూడా పోల్చలేము. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఏ విధముగా ఉన్నాం, నువ్వు దేవుని సన్నిధిని ఆ విధముగా అనుభవించగలిగితే నీ జీవితంలో ఎందుకు నెమ్మది రాదు, నీ జీవితంలో ఎందుకు క్షేమం ఉండదు? తప్పక నీకు దేవుడికి అనుగ్రహించేది ఏంటిది అంటే క్షేమాభివృద్ధిని కలగజేసే దేవుడు ఉన్నాడు. ఆయన నీకు క్షేమమును అనుగ్రహిస్తాడు. ఆయన క్షేమము గురించి బైబిల్లో మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో ఒకసారి మనం చూసినట్లయితే క్షేమము గురించి ఒక మాట రాసి ఉంటుంది. సొలొమోను మహారాజు అయిన జ్ఞానవంతుడు క్షేమము గురించి మాట్లాడుతున్నాడు. క్షేమం అంటే ఏంటిదో ఒకసారి చదవండమ్మా. 5వ అధ్యాయము 18వ వచనం. కోరదగినది గాను, చూడముచ్చటైనది గాను దేవుడు నియమించిన ఆయుష్కాలం అంతయు
అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన అనుభవించుట వలన క్షేమముగా బ్రతికుచుండుటయే ఇదే వానికి భాగ్యము. ఏంటిదంటే మన భాగ్యము? ఏంటిది మన భాగ్యము? మన బ్రతుకు దినములన్నీ కూడా సుఖముగా భోజేయడము, అంతేకాదు మన కష్టార్జితము అనుభవించడము. కొంతమంది పడతారే కానీ అనుభవించలేరు. కానీ దేవుడు ఉంటే నీ కష్టార్జితమును నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు అదే నీకు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క క్షేమమై ఉన్నదంట. క్షేమము దేవుడు ఏర్పరిచిన క్షేమము. నీవు దేనికి కూడా నీ ప్రయాస వృధా కానియాడు దేవుడు, నీ కష్టము వ్యర్థము కానియాడు దేవుడు, నీ కష్టార్జితము దేవుడు దీవిస్తాడు. కొంతమంది ఏమో వాని ముంచి వీని ముంచి ఇంకెవరినో ముంచి అనుభవించాలనుకుంటారు, కానీ అది ఎల్లకాలము నిలవదు. నువ్వు దేవుని బట్టి నీతిగాను న్యాయముగాను సక్రమంగాను నువ్వు కష్టపడినట్లయితే నీవు కాదు తరతరాలు అనుభవించే విధముగా దేవుడు చేయగలడు. కాబట్టి మరి అదే దేవుడు మనకిచ్చినటువంటి మరి క్షేమమైనది. అందుకనే మరి యాకోబు కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో దేవుడు తనతో మాట్లాడుతూ మరి దేవుడు మాట్లాడితే మరి యాకోబు దేవునితో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచనాలు అక్కడ చూసినట్లయితే మరి యాకోబు తనకు కోరుకున్నటువంటి క్షేమం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో సొలొమోను క్షేమం అంటే ఏంటిదో మాట్లాడినాడు, యాకోబు ఏంటిదో తన క్షేమం గురించి అంటున్నాడు. తను కోరుకుంటున్నటువంటి క్షేమం ఏంటిది? తను కోరుకుంటున్న క్షేమం ఏంటిది? తన తల్లిదండ్రుల నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు తన దగ్గర చిల్లి గవ్వలేదంట. దగ్గర ఒక మాట అంటాడు, తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క యోర్దాన్ నదిని దాటినప్పుడు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినప్పుడు నా దగ్గర చేతి కర్ర మాత్రమే ఉన్నది, ఇప్పుడు నన్ను ఎంతగా దీవించినావు ప్రభు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 21 సంవత్సరాల తర్వాత ఈ 31 సంవత్సరంలో మరి యాకోబు కంటే కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు ఈ సంఘం ఎడల, దేవుడు తన దాసుడైన ఇన్నయ్యన్న గారి ఎడల. హల్లెలూయా కదా. 21 సంవత్సరాలకే యాకోబు అంటున్నాడు నన్ను ఎంతగానో దేవుడు దీవించినాడని. కానీ మరి ఆ యొక్క వెళ్ళక ముందు మరి దేవుని యందు తన క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాడు. నేను క్షేమముగా రావాలి. ఏ విధముగా నేను క్షేమముతో రావాలి? ఏం కోరుకుంటున్నాడు యాకోబు అంటే, అమ్మా ఒకసారి చూడండి, తిరిగి నేను క్షేమముగా దానికంటే ముందు 20 వచనం దేవుడు నాకు తోడై ఉండినట్లు. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడంట? క్షేమం ఎక్కడుంది? దేవుడు మనకు తోడుగుంటాని క్షేమం. ఇంకేమంటున్నాడు? దేవుడు నాకు తోడై ఉండినట్లు, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, అదే క్షేమకరము. దేవుడు లేకుండా నువ్వు ఇంకేదో కోరుకుంటే అది నీకు క్షేమకరమైనది కాదు. దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును నువ్వు కోరుకోవడమే అది క్షేమకరమైనది. కాబట్టి నీ క్షేమములో ఏమున్నది అంటే దేవుని కలిగి ఉండడమే. మరి బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనం చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు గురించి రాసుంటుంది. అతను క్షేమముగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే మరి ఆయన క్షేమవృద్ధి కలుగున గాక అని చెప్పి తన జీవితంలో జరిగిన విషయాల గురించి మరి చెబుతూ ఒక మాట అంటాడు. 4వ అధ్యాయము 4వ వచనములో, 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము తన ఇంటిలో విశ్రాంతి ఉన్నదంట, తన నగరముందు ఏమున్నదంట? క్షేమము గలవాడై ఉన్నాడంట. మరి ఆ టైంలో దేవుడు తనకు ఒక కలను చూపించినాడు.
ఆ కళ ఏమైందంటే తనకు భయాన్ని పుట్టించింది అంట. తను మంచి క్షేమకరముగా, సుఖకరముగా, సంతోషకరముగా, ఇంకా నాకు ఏ కొదువ లేదు, ఏ కొరత లేదు, నేను అంతా బాగున్నాననే పరిస్థితిలో దేవుడు ఒక కళ చూపిస్తే ఆ కళకు తనకు నిద్ర పడడం లేదు, తనకు నెమ్మది లేదు. ఏంటి ఆ కళ అంటే, ఆ భయం పుట్టించినటువంటి కళ ఏంటిది అంటే 14-15 వచనంలో చూసినట్లయితే ఒక బ్రహ్మాండమైన చెట్టు అంట, చాలా పెద్ద మరి ఫలిస్తున్న చెట్టు నరికి వేయబడి ఏమైందంట, అరణ్యములో మరి వేయబడినట్టుగా తను కళ చూసినాడు. అంతేకాదు ఆ యొక్క మానవ మనస్సు పోయి పశువు మనసు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో చెట్టును చూస్తున్నాడు, ఇంకో పక్కనేమో మనిషిని చూస్తూ ఉన్నాడు. మనుషుని చూస్తూ ఇది తన జీవితంలో జరిగే సంఘటన ఉన్నది. దేవుడు కూడా మనల్ని తప్పించడానికి ముందుగానే దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. అది గ్రహించి వివేచించి నువ్వు దేవునికి లోబడినట్లయితే ప్రతి ప్రమాదము, ప్రతి అపాయం నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. బైబిల్లో 91 కీర్తన రాసుంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదని అంటాడు దేవుడు. నెబుకద్నెజరు దేవుని కలిగుణ్య లేకపోయినా నెబుకద్నెజరుని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు ఇంత వైభవము, ఇంత ఘనత, ఇంత ఐశ్వర్యం వచ్చింది, కానీ జాగ్రత్త సుమా, ఇంకొక కొన్ని రోజులలో నువ్వు ఏమైపోతున్నావు అంటే నీ రాజ్యం అంతా నువ్వు పోగొట్టుకునే పరిస్థితికి వస్తూ ఉంది. అంతేకాదు నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు ఏమవుతావు అంటే నీ మానవ మనసు పోయి పశువు మనసు లాగా నీకు వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఒక మాట అంటున్నాడు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే, ఇదే క్షేమకరముగా నువ్వు జీవించాలి అంటే 27వ వచనంలో దేవుడు ఒక మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 27వ వచనం. ఒకవేళ అమ్మా నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు ఎవరినైతే బాధ పెట్టినవో వారి యందు కరుణ చూపినడల్లా నీకున్న క్షేమము ఇక మీదట నీకు ఉండునని దానియేలు మరి నెబుకద్నెజరుకి తన కలల కనికి భావము చెబుతా ఉన్నాడు. అయ్యా, ఈ విధముగా జరగబోతుంది నీ జీవితంలో, కాబట్టి నీ జీవితంలో క్షేమం ఉండాలి అంటే నువ్వు దేన్ని బట్టి కూడా నువ్వు హెచ్చించిపోకు. చాలామందికి కొన్ని విషయాల్లోనే చాలా గర్వం వచ్చేస్తూ ఉంటుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. మరి వాటిని బట్టి ఏమవుతుంది అంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. మరి అందుకనే బైబిల్ రాస్తుంటుంది, పడిపోవడానికి ముందు గర్వము నడుచునని రాస్తుంటుంది. కాబట్టి నెబుకద్నెజరుకి దానియేలు చెప్తా ఉన్నాడు ఏమని, దేవుడైతే చెప్పినాడు ఈ కళ జరుగుతుందని, కానీ అది జరగకుండా ఉండాలి అంటే నీ వంతు ఉంది రాజా. ఏం చేయాలి? నువ్వు నీతి న్యాయములతో నడుచుకో. రెండోది, ఎవరినైతే బాధ పెట్టినావో వారి యొక్క బాధను బట్టి నువ్వు వారికి ఆదరణ కలిగించినట్లయితే, నువ్వు నీ పాపములు మారినట్లయితే తిరిగి నీకు దేవుడు క్షేమకరమైన పరిస్థితి వస్తుంది అంటే నెబుకద్నెజరు విన్నాడా? మనం వింటామా? వాక్యం వింటామా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పమంటే సంతోషంతో హల్లెలూయా చెప్తారు. ఎవరైతే సంతోషం లేదో హల్లెలూయా చెప్పమంటే వాళ్ళు హల్లెలూయా చెప్తారు. అంటే అర్థమైంది, వాళ్ళు సరిగ్గా వినడం లేదు. ఒకటి మాత్రం తెలుసు, హల్లెలూయా చెప్పాలని. సంతోషం ఉన్నా లేకపోయినా చెప్పమంటే హల్లెలూయానే. హల్లెలూయా ఎక్కడ దాకా దారి తీసింది చూడండి. హల్లెలూయా చెప్తే చాలు అనే కడుకు అయిపోయారు జనాలు. కాదు, నువ్వు దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంట? ఎలా వినాలమ్మా? ఎలా వినాలి? చెప్పారు, బాగానే చెప్పారు, కొంచెం గట్టి చెప్పండి. శ్రద్ధగా. ఎక్కడ రాసినది? ఎక్కడ రాసింది? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము రాస్తుంటుంది. దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి అంట. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యంను చదవాలి. శ్రద్ధగా ఆయన వాక్యాన్ని వినగలిగితే నీ జీవితం మామూలుగా ఉండదు. ఆ 1-2 వచనాల తర్వాత మిగతా 14వ వచనం వరకు 12 వచనాల వరకు నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు దీవెనలు కావాలో అవన్నీ అక్కడ రాసి ఉంటాయి. 12 వచనాలు. చేయాల్సిందల్లా ఒకటే, ఆయన మాట వినాలి. నెబుకద్నెజరు కూడా
దేవుడు నీ క్షేమము ఈ విధముగానే అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు క్షేమకరముగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, ఆ కళ నువ్వు ఎంతైతే భయపడుతున్నావు అది నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే, రాజా ఇది నువ్వు చెయ్యి అని అంటే, మరి రాజు ఏం చేసినాడు? విన్నాడా అంటే వినలేదు. మరి కీర్తనలు 32 అధ్యాయము 5వ వచనములు రాసుంటుంది, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎడల నా పాపమును ఒప్పుకొంటిని అంటున్నాడు భక్తుడు కదా. దేవుడు పాపమును అసహించుకుంటాడు. నెబుకద్నెజరులో పాపం ఉన్నది, ఆ పాపాన్ని విడిచిపెట్టమని అంటున్నాడు. అందుకని సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం రాసుంటుంది, అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడంట. నెబుకద్నెజరు ఆ విధంగా దేవుడు హెచ్చరించినా కూడా నెబుకద్నెజరు వినక ఏం చేసినాడు? 29వ వచనం, 12 నెలలు గడిచిన పిమ్మట ఆ నగరములో సంచరించుచుండగా రాజు ఈ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా కట్టించినాను కదా. ఎవరు? ఈయన కట్టాడా? చాలామంది నేను కట్టినా, నేను పెంచిన నా పిల్లల్ని, నేను ప్రయోజకులను చేసింది నువ్వు కాదు, దేవుడు కట్టించింది నువ్వు కాదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని రాసుంటుంది. సమస్తమును నీకు ఇచ్చిన సామర్థ్యము దేవుడు. మనమేమో నేను కట్టించాను, నేను చేశాను, నా ప్రయాస ఇది, నేను కరా. కాదు, నువ్వు దేవునికి మహిమ చెల్లించాలి, నువ్వు దేవుని ఘనపరచాలి. నీకు ఇచ్చిన ప్రతి స్థితి యందు నువ్వు దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. కానీ మనుషులు అలా కాదు. వాళ్ళ పొగడతలే చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ డబ్బానే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ ఘనతనే వాళ్ళు చెప్పుకుంటుంటారు. కానీ చూపవలసిందల్లా ఏంటిది అంటే, ఏం చూపించాలి? సిలువకు వెనకాల మనం ఉండాలి, సిలువను మనం చూపాలి, దేవుని మనము ఘనపరచాలే తప్ప మనము కాదు ఘనత, మనము మహిమ కోరుకునేది. నెబుకద్నెజరు చెప్పిన తర్వాత కూడా ఇది నేను కట్టించానని చెప్పి తన నోట ఆ మాట ఉండగానే పరలోకం నుంచి దిగి వచ్చిందంట. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో తను ఏమైపోయినాడంటే వెంటనే ఒక మృగములాగా తయారైపోయినాడంట. తన తల వెంట్రుకలు ఏమైపోయినాయి? పక్షి రెక్కల్లాగా అయిపోయినాయంట. తన గోళ్ళు ఏమైపోయినాయి? ఒక పక్షి గోరులాగా అయిపోయినాయి. మనుషులందరూ తను ఏం చేసినారంట? రాజ్యంలో నుంచి తరిమేసినారంట. ఎక్కడున్నాడు? కొన్ని నెలలు మరి అరణ్యములో ఒక మరి మృగములాగా జీవించాల్సి వచ్చింది. కాబట్టి దేవుని మాటను మరి గైకొనలేకపోయినాడు నెబుకద్నెజరు కదా. మరి మనము దేవుని మాటను ఎలా వినగలుగుతున్నామో రెండో రాజులు 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్షేమమునకు ఆపోజిట్ పదం ఏంటిదంటే క్షామము అని రాస్తుంటుంది. ఎంత భయంకరం అంటే ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన క్షామం వచ్చినప్పుడు వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసినందుకు ఏమైందంట? మరి గాడిద యొక్క తలను తిన్నారంట. మరి అంతేకాదు, మరి పావురపు రెట్ట తిని కడుపు నింపుకుంటూ ఉన్నారంట. మరి అంతేకాకుండా సొంత పిల్లల్ని చంపుకొని తినే పరిస్థితికి వచ్చింది. అటువంటి క్షామం వచ్చింది వాళ్ళకి. ఆ పరిస్థితిలో ఎలీషా నిలబడి వారి కొరకు ప్రార్థించినాడు. హల్లెలూయా. ఎలీషా వారి కొరకు ప్రార్థన చేస్తే మరి ఒక రాజు వచ్చి అంటున్నాడు, ఏంటిది నాకు ఈ దౌర్భాగ్యము, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎలీషా మరి నువ్వే ప్రార్థన చెయ్యి అని అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. అందుకనే దైవజనులు నీకుండడము క్షేమకరము, దైవజనులు ఉండడము నీకు మంచిది. నేను నా ప్రార్థన అనేది కాదు, నీకు ఒక కాపరిని నువ్వు నియమించినప్పుడు ఆ కాపరికి నువ్వు లోపడగలగాలి, ఆ కాపరికి నువ్వు విధేయత చూపగలగాలి, ఆ కాపరిడలో నువ్వు భయభక్తులను కలిగినట్లయితే నీకు జీవితంలో ఉన్నటువంటి క్షామమును క్షేమముగా మారుస్తాడు. ఎప్పుడైతే రాజు ఏం చేసినాడు? ఎలీషా యొక్క ప్రార్థన కోరితే ఎలీషా ప్రార్థన చేసి అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఈరోజు యొక్క టైం గుర్తుపెట్టుకో, నువ్వు
ఏం గుర్తుపెట్టుకోవాలంట? టైము, సమయము గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఇదే సమయానికి రేపటి దినమున ఇంత యొక్క కరువు ఉండదు. దేవుడు చెబుతా ఉన్నాడు, రూపాయికే సన్నని మానిక పిండి దొరుకుతుంది, రూపాయికే 2 యావల మరి 2 మానికల యావలు దొరుకుతాయి. ఎప్పటికంట ఎప్పటికి? 24 గంటలు తిరగక ముందే. మరి ఎలీషా దేవుడి నుంచి విని చెప్పినాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి అన్నాడు, ఇది సాధ్యమేనా, ఇది జరుగుతుందా అని అపహాస్యం చేస్తే ఎలీషా ఒక మాట అంటున్నాడు, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మనందుకు నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అన్నాడు. దేవుని మాట నువ్వు నమ్మలేదు కనుక నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు అంటే, మరి 24 గంటలు గడవక ముందే దేవుడు వారికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని, విరోధాన్ని దేవుడు అణిచివేసినాడు, అద్భుతము చేసినాడు. దేవుడు పలికించిన విధముగా, దేవుడు తన దాసుని చేత పలికించిన విధముగా 24 గంటలు మారక ముందే అద్భుతం చేసినాడు. ఆ క్షామము కాస్త క్షేమముగా మార్చబడ్డది. ఈ సైన్యాధిపతి గుంపులుగా వచ్చి రూపాయికి సన్నని మానిక పిండి తీసుకుంటా ఉన్నారు. మరి 2 మానికల యావలు తీసుకుంటా ఉంటే మరి వాళ్ళని బందోబస్తుగా నిలుచున్నాడంట ఈయన. ఆ బందోబస్తులో ఏమైంది? తొక్కుట్లో పడి చచ్చిపోయినాడు ఆయన. మెతుకు తిన్నాడా? లేదు. ఎందుకు? ఒకటే కారణము, దైవజనుణ్ణి తిరస్కరించినందుకు, దైవజనుని నోటి నుంచి వచ్చిన మాటను నమ్మనందుకు కదా. కాబట్టి మన జీవితంలో క్షేమము కలిగి ఉండాలి అంటే మనము ఎంతగా మరి దేవుని యొక్క మాటకు, దైవజనులకు మనము ఎంతగా లోబడుతున్నాము. కొంతమంది తల్లిదండ్రులు ఎవరన్నా మార్చుకోగలుగుతారా? పుట్టిన తల్లిదండ్రులు ఎవరన్నా మార్చుకుంటారా? మార్చుకోరు. అదేవిధముగా నీకు ఇచ్చినటువంటి సంఘ కాపరి ఆత్మీయ తండ్రి ఉన్నాడు, కానీ మార్చుకునేది కాదు. కొద్ది కాలం ఈ సంఘం, ఇంకో కాలం ఇంకో సంఘం, ఈ సంఘాలు మారుతూ ఉంటే వారు బ్రతుకులు కూడా ఆ విధంగానే ఉంటాయి. దేనికి వాక్యం వాళ్ళలో ఉండదు. స్థిరముగా దేవుడు చూసేది ఎవరిని? నమ్మకస్తుల్ని. రెండోది స్థిరముగా ఉన్న వారిని. నువ్వు స్థిరముగా నీకు ఏ సంఘంలో నేను నిలబెట్టినాడో ఆ సంఘంలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. మరి ఈ సంఘము ఎవరిది అంటే, ఎవరిది? దేవునిదై ఉన్నది. దేవుని వాక్కు చేత ఆరంభించబడినది యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్. మరి అభిషేకించబడిన వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినారు. మన ముందున్న మూర్తన్న గారు, మన ఎదుట ఉన్న ఇన్నయ్యన్న గారు ఎవరు ఏర్పాటు చేసినారు? దేవుడు నియమించినాడు, దేవుడు ఏర్పాటు చేసినాడు. కాబట్టి వారి ఎడల మనము వారిని ఘనపరిచే విధముగా, వారిని హెచ్చించే విధముగా, వారిని మర్యాద ఇచ్చే విధముగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటాడు కదా, తిరిగి వారికి ఘనతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటిలో మనము ఎంతగా దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామో, అందుకనే కీర్తనలు 23వ అధ్యాయము 1-6 వచనములు రాసుంటుంది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. 6వ వచనములు రాసుంటుంది, నేను బ్రతుకు దినములన్నిటి ఏముంటాయంట? కృపాక్షేమములే నా వెంట నడుచును. ఎప్పుడు? దేవుడు నీకు కాపరిగా ఉండాలి. ఒక గొర్రెకి ఒక దొడ్డికి ఒకటే, ఒక గొర్రెకి ఒక దొడ్డి ఉంటుంది, ఒకడే కాపరి ఉంటాడని బైబిల్ రాస్తుంది. కొంతమందికి ఏమో కాపర్లు మార్చుకుంటూ ఉంటారు, దొడ్లు మార్చుకుంటూ ఉంటారు. కాదు, నువ్వు స్థిరముగా నువ్వు నిలబడినట్లయితే దేవుడు దీవిస్తాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ముగింపుకు వచ్చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు చదవండి. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపింతును. మీరు నడుచుకున్నది ఏం కలిగి ఉండాలంట? దేవుడు క్షేమమును మన కొరకు ఆజ్ఞాపిస్తాడంట. అందుకు మనము చేయవలసిందల్లా ఏంటిది అంటే, దేవుని మాటను మనము అంగీకరించే విధముగా ఉండాలి. ఇందాక చెప్పిన విధంగా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 1-2 వచనముల మాటలు శ్రద్ధగా విని ఆయన మాటలు మనను వినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి
ప్రాప్తించునని రాస్తుంటుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని అనుదినము ప్రతి క్షణము నువ్వు మరి ధ్యానించగలగాలి. అందుకనే కీర్తనలు 1వ అధ్యాయం రాస్తుంటుంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడంట. కాబట్టి మన జీవితంలో నిత్యము వాక్యం ఉండగలగాలి. అంతేకాదు నువ్వు ఎంతగా దేవుని వాక్యానికి నువ్వు లోబడగలుగుతున్నావో, ఎంతగా ఆయన వాక్యానికి నువ్వు విధేయత చూపగలుగుతున్నావో, ఎంతగా లోబడగలుగుతున్నావో. మరి సౌలుని దేవుడు గాడిదలు తప్పిపోయినని చెప్పి తన తండ్రి పంపిస్తే సమూయేలు దగ్గరకు వచ్చితే సమూయేలు అంటున్నాడు, నీ గాడిదలు నీ ఇంట్లోనే ఉన్నాయ్యా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే దేవుడు నీకు చెప్పమంటున్నాడు, ఈ దేశానికి మొట్టమొదటి రాజు నీవే అంటే సౌలు భయపడిపోయినాడు. నేను ఎలాంటి వాడిని, నేను ఎన్నికలేని వాడిని, నా పట్ల దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడా? అలాంటి వ్యక్తి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఒక మాట చెబితే ఆ మాటను ధిక్కరించినాడు సౌలు. మరి ఆ విషయంలో మరి సమూయేలు ఒక మాట అంటాడు సౌలు గురించి. 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయము 22-23 వచనంలో చూసినట్లయితే, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే ఏంటిదంట ఏం శ్రేష్టము? ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎక్కడి నుంచి? సౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మాట? సమూయేలు ద్వారా వచ్చింది. మీకొచ్చే మాట ఎవరి ద్వారా? నీ కాపరి ద్వారా దేవుడు మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను దేవుని కొరకు అది చేశాను, ఇది చేశాను, ఇంకేదో చేశాను అనేది కాదు. నువ్వు చేయాల్సిందల్లా, నువ్వు ఎంత చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత విశ్వాసంతో ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, దేవుని మాట వినే తత్వము లేనట్లయితే మిగతాదంతా దండగా. విశ్వాసముతో కొండలను ప్రకటించగలిగిన విశ్వాసము నీలో ఉన్న ప్రేమ లేకపోతే ఏమని రాస్తుంటుంది? వ్యర్థమే, దండగా అంట. ఎన్ని గొప్ప కార్యాలు చేసేయింది, ఎంత గొప్ప సేవ చేస్తేయింది, ప్రేమ లేకపోతే దండగా. దేవుని వాక్యానికి మనం లోపడగలగాలి, దేవుని మాటను మనము జరిగించగలగాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుకు వచ్చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడు ఈలో భూమి మీద నీకు మంచి శ్రేష్టమైన దేవుడు అనుగ్రహిస్తాడంట. చేయాల్సిందల్లా ఏంటిది అంట? దేవుని మాటకు మనం ఏం కావాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏం చేయాలి? సమ్మతించాలి. దేవుని మాటకు మనము సమ్మతిస్తేనే, ఒప్పుకుంటేనే శ్రేష్టమైన దేవుడు అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనము ఎంతగా ఆయన మాటలను మనం విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన మాటలను మనం ఎంతగా ఘనపరుస్తూ ఉన్నామో. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మాటను వినకపోవటం వలన క్షామము కలుగునని రాస్తుంటుంది. క్షామం ఎందుకు వస్తుందంట? దేవుని మాట వినకపోవడమే క్షామం అంట. ఇంకొక మాట రాస్తుంటుంది, హగ్గాయి 1వ అధ్యాయము 9వ వచనం. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా. తర్వాత 11వ వచనం. క్షామము పుట్టించున్నాడు. ఎందుకు క్షామం పుట్టిస్తాడంట? ఎందుకంట 9వ వచనం రాసుంటది, నా మందిరము పాడైపోతే నీకు చింత లేదా? నా మందిరము బాగుండాలి, బాగుంటేనే నీకు ఏముంటుంది?
క్షేమం ఉంటుంది. కాబట్టి మందిరము కొరకు నువ్వు ఎటువంటి ప్రయాస పడుతూ ఉన్నావు, ఎటువంటి పని చేస్తూ ఉన్నావు? మందిరము కొరకు, నీ మందిరం, నీకు ఇచ్చినటువంటి మందిరం నువ్వు ఘనపరిస్తే, ఆ మందిరము కొరకు బాగుండాలని ఎంతగా నువ్వు ప్రయాసపడితే దేవుడు అంతగా నిన్ను దీవిస్తాడు. దేవుని మహాకృపను బట్టి హైదరాబాదులో మరి మందిరం ఉండేది, షెడ్ ఉండేది. అది కొన్ని కారణాల బట్టి తీసేయడం జరిగింది. పులిపిటి కూడా తీసేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కట్టడం జరిగింది. తిరిగి ఆ యొక్క బలిపీఠం కూడా కట్టడం జరిగింది. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కష్టపడ్డారో. ఒకరు చెప్పితే కాదు, వారు స్వతహాగా మరి మన వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారు వస్తున్నారంట, బ్యాగ్ ఆడి పెడుతున్నారంట, పనులు నిమగ్నం అయిపోతున్నారంట. ఇదేం ప్రేమ! దేవుని మందిరం ఎడల ఆ ప్రేమ ఉంటే దేవుడు చిన్నగేం ఉంచాడు. దేవుడు అంటాడు, గిన్నెడు చలనిచ్చిన వారిని ప్రతిఫలము మరవను అంటాడు కదా. కాబట్టి నువ్వు దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు నువ్వు ప్రయాసపడితే నీ జీవితంలో క్షామం అనేది ఉండదు, క్షేమమే దేవుడు నిలబెడతాడు. కాబట్టి చేయాల్సిందల్లా ఏంటిది అంటే నువ్వు దేవునికి లోబడగలగాలి. కీర్తనలు 16వ అధ్యాయము 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదో. అందుకనే 73వ కీర్తనలో ఒక భక్తుడు అంటాడు, ఏమంటున్నాడు? భక్తిహీనుల యొక్క క్షేమం చూసి మత్సరపడ్డాడంట. దేవుడు నా ఎందుకు నమ్ముకున్నా అని చెప్పి బాధపడ్డాడంట. ఇంకా వివరించడానికి నాకు టైం లేదు. కాబట్టి ఆ విషయంలో బాధపడుతూ ఒక తీర్మానంకి వచ్చినాడు. వారి అంతం ఏంటిది? నరకము. నాకు దేవుడు కలిగి ఉన్నందుకు నాకు మరి ఉండేది నిత్యత్వము కదా. కాబట్టి వీటన్నిటిలో 23వ వచనంలో అంటాడు, ఆకాశము కింద నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో నాకు ఏది కూడా అక్కర్లేదంటున్నాడు. మనకేందంట? దేవుడే మన యొక్క క్షేమాధారమై ఉన్నాడు. ఆయన ఉంటేనే మనము క్షేమముగా ఉండగలము. అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు క్షేమాభివృద్ధిని దేవుడు కలిగిస్తాడు. అందుకని ఆసాపు అంటున్నాడు 28వ వచనంలో, దేవుని పొందు నాకు ధన్యకరము కదా. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు. కాబట్టి దేవుడే మన క్షేమమైనాడు గనక నువ్వు దేవునికి కలిగి ఉన్నట్లయితే దేవుడిని హెచ్చింపజేస్తాడు. తిరిగి నెబుకద్నెజరు పశ్చాత్తాపడతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో మరి కన్నీరుతో పశ్చాత్తాపముతో దేవుని వైపు తన కళ్ళు విప్పినాడంట. దేవుని వైపు తన కళ్ళు తిప్పినందుకు మరి పశువుగా మారిన ఆయన తిరిగి బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, తిరిగి మానవ హృదయం కలిగి మరి తిరిగి రాజుగా నిలబెట్టినాడు. అంతేకాదు దేవుడు దీవించిన తర్వాత మునుపటి కంటే కూడా ఘనముగా గొప్పగా వాడబడినాడు నెబుకద్నెజరు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏ పరిస్థితులు కలగజేసినా, ఇందాక దైవజనులు రమేష్ గారు ఫ్యామిలీ ఒక పాట పాడినారు, ఓటమిలో దేవుడు మనకి ఏం నేర్పుతాడంట? ఏంది అప్పుడే మర్చిపోయారా? ఏం నేర్పుతాడు? పాఠం నేర్పుతాడు. విజయములో ఏం నేర్పుతాడు? చెప్పాలి, నేను చెప్పకపోతే నేను ముగించను ఈరోజు. విజయములో ఏం నేర్పుతాడు? గర్వమా? అహంకారమా? మౌనమా? ఏం నేర్పుతాడు? ఒకసారి పాడండి అన్న, వీళ్ళు వినేటట్లేరు. నా బలమా నిన్నారాధించనా, నా శైలమా నిన్నారాధించనా, నా బలమా నిన్నారాధించనా, నా శైలమా నిన్నారాధించనా, ఓటమిలోనా పాఠము నేర్పిన, విజయములోనా వినయము నేర్పిన, ఓటమిలోనా పాఠము నేర్పిన,
విజయములోన వినయము నేర్పిన శోధనలోన సువర్ణముగా మార్చిన శోధనలోన సువర్ణముగా మార్చిన నా బలమా నిన్నారాధించనా నా శైలమా నిన్నారాధించనా నా బలమా నిన్నారాధించనా నా శైలమా నిన్నారాధించనా ఓటమిలోన పాఠము నేర్పిన విజయములోన వినయము నేర్పిన ఓటమిలోన పాఠము నేర్పిన విజయములోన వినయము నేర్పిన శోధనలోన సువర్ణముగా మార్చిన శోధనలోన సువర్ణముగా మార్చిన నా బలమా నిన్నారాధించనా నా శైలమా నిన్నారాధించనా నా బలమా నిన్నారాధించనా నా శైలమా నిన్నారాధించనా. థ్యాంక్ యూ బ్రదర్. మరి దేవుడు మనకు మరి వస్తాయి ప్రతి పరిస్థితులు, శోధనలు, శ్రమలు, కానీ వాటన్నిటిలో యోబు అంటాడు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారేదని. అందుకనే మరి యోబు కూడా తన జీవితంలో ముగింపు గురించి రాసుంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. అయ్యగారు ఈ పాట తీసడం తెలియదు, నేను ఈ వాక్యం చెప్తానని చెప్పి అయ్యగారు తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు యోబు, తను ఎవరైతే నిందించినారో, తను ఎవరైతే అపహాస్యము చేసినారో, తను ఎవరైతే ఎగతాళి చేసిన స్నేహితుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తే, మరి తన యొక్క వారు చేసిన ద్రోహములే కానీ, వారు చేసిన అన్యాయములే కానీ, వారు చేసిన నిందలను బట్టి యోబు ఏం చేసినాడంట, వారి కొరకు క్షమించి ప్రార్థించినాడంట. క్షమించి ప్రార్థిస్తే దేవుడు ఏం చేసినాడు, మునుపటి కంటే కూడా 42:10 వచనం. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మునుపటి కంటే కూడా దేవుడు ఏం చేసినాడు, 2 అంతలు ఎక్కువగా దేవుడు దీవించినాడు. కాబట్టి నీ ప్రయాస, నీ నింద, నీ శోధనలు మరి దేవుడు తప్పక మరి గుర్తుపెట్టుకుంటాడే తప్పట ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు నేర్పించుకుంటాడు. కానీ విజయములో మనము చూపవలసింది వినయమును కలిగి బ్రతకడం కదా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. తన మందిరము విషయంలో మరి తప్పక ఎవరైతే ప్రయాసపడుతుంటారో ఆ ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, వారికి నెమ్మదిని, క్షేమమును అనుగ్రహిస్తాడు. గనక మరి దేవుని మహాకృపను బట్టి ముందున్న సంవత్సరములు నెమ్మదిగాను క్షేమకరముగాను ఈ సంఘం సేవను, పరిచర్యను దేవుడు దీవించి వర్ధిలో చేయునుగాక. మీ అందరి కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు. దేవుడు దీవించునుగాక. మరి మిగతా సమయము మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవజనులు, మన కాపరి గారు అయినటువంటి మూర్తన్న గారు మనకి గ్రీటింగ్స్ అందజేస్తారు. మన ఈ రెంటచింతల సంఘం యొక్క 31వ వార్షికోత్సవపు ఆరాధనలో ఈ విధముగా మీ అందరితో కలిసి దేవునిలో దేవుని సన్నిధిలో గడపటానికి, దేవుని యొక్క వాక్య ధ్యానములో పాలు పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏదైనా ఒక పరిచర్య 31 సంవత్సరములు కొనసాగి 32వ సంవత్సరంలోనికి వెళ్తూ ఉంది అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు.
దేవుని వాక్కు ఉంటే తప్ప, దేవుని యొక్క సంచారము మీ మధ్య ఉంటే తప్ప, ఆ పాస్టర్ గారికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే తప్ప ఇన్ని సంవత్సరములు ఏదైనా పరిచర్య కొనసాగదు. ఒకవేళ దేవుని చిత్తము కాకుండా ఏదైనా పరిచర్య ఆరంభించబడితే అది ఎక్కువ కాలము నిలవలేదు. మరి ఇన్ని సంవత్సరములు పరీక్షలకు, సమస్యలకు అన్నిటికీ నిలబడి 32వ సంవత్సరంలోనికి వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ మంచి సంఘమునకు మీరందరూ అంటుకట్టబడి ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యమై ఉంటుంది. మరి సొలొమోన్ చెప్తాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవునికి మందిరము కట్టించడానికి నేను ఏ పాటి వాడను అని చెప్తాడు. ఆ ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవుడు ఈ మానవ నిర్మితమైనటువంటి ఆలయంలో ఉండడు కదా. కానీ ఆ సొలొమోను యొక్క ప్రార్థనను ఆలకించి దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క వెలుగుతో ఆ మందిరం అంతా కూడా నిండిపోతుంది. మరి అదే విధముగా ఈ పరిచర్యలో పాస్టర్ ఎన్నయ్య గారికి మరియు మీకందరికీ దేవుడు తోడుగా ఉన్నందువలననే, దేవుడు మీ ముందు నడుస్తున్నందువలననే ఈ పరిచర్య ఇంతకాలము కొనసాగింది. మరి 32వ సంవత్సరంలోనికి వెళ్తూ ఉండగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమయము అయిపోతూ ఉంది. అంటే ప్రభువు రాకడ అంతకంతకు దగ్గరవుతూ ఉంది. మామూలుగా ఒక వ్యక్తి జీవితంలో బర్త్డే చేసుకున్నాడు అనుకోండి, బర్త్డే చేసుకోవటం సంతోషంగానే ఉంటుంది. కానీ దానికి ఇంకొక కోణం కూడా ఉంటుంది. ఏంటంటే మన జీవితంలో ఇంకొక సంవత్సరము గడిచిపోయింది అని అర్థము. మనము ప్రభు యొక్క రాకడకు కానీ లేదా మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్లో ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. మరి మిగిలినటువంటి సమయమును ఈ 32వ సంవత్సరంలోనికి మీరు వెళ్తూ ఉండగా మీ జీవితాలను మరి ఒక్కసారి దేవునికి పునరంకితం చేసుకొని మరి ఒక్కసారి ఎటువంటి అంటే ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ విధముగా అయితే సిద్ధపాటు కలిగి దేవుణ్ణి చేరుకున్నారో ఆ విధముగానే మనమందరము సిద్ధపాటు కలిగి మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ సులువుగా చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి దేవుని కొరకు పరుగులు పెట్టడానికి, దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆఖరిగా ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ ఆరాధనకు ముగింపుగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదమును తీసుకుని ముగించుకుందాము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహోన్నత నామమునకు, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా దేవా సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవా మీరు పలికి ఉండగా ప్రభువా, ఈరోజు ఈ విధముగా మీ సన్నిధిలో గడిపే భాగ్యమును మాకందరికీ దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి వాక్యానుసారముగా మీ యందే మేము క్షేమము కలిగి ఉన్నాం ప్రభువా. దేవా, మా క్షేమము మీ యందు ఉన్నది తండ్రి. దేవా, మాకు నైనా మిమ్ములను ఇంకా సమీపించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, మా పరలోకపు తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి అంత్యకాలపు అభిషేకమును అనుగ్రహించి మాలో ఒక్కొక్కని 1000 మందిగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా దేవా, ఈ చివరి దినములలో దేవా కొరివి లాగినట్లుగా
నరకము వైపు పరుగులు పెడుతున్న వారిని నైనా కొంతమందినైనా మీ రక్షణలోనికి నడిపించుటకు నాయనా ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా శరీరేచ్ఛలను విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి పరిపూర్ణమైనటువంటి సమర్పణతో దేవా మా యొక్క విశ్వాసమును పరిపూర్ణము చేసుకున్నటకు దేవా మాకు సహాయం చేయమని దేవా ఈ రెంటచింతల బ్రాంచ్ చర్చ్ యొక్క పరిచర్యను నాయనా ఇంకా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా యేసు ప్రభు ఈ సరిహద్దులను, ఈ పరిచర్య యొక్క సరిహద్దులను విశాలపరచండి. దేవా ఎన్నయ్య గారిని, తన యొక్క సతీమణిని, తన యొక్క కుటుంబమును, తనకు చెందిన వారిని దేవా మరియు తన కింద ఉన్నటువంటి సిద్ధపడిన కాపరులను ప్రభువా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ రక్త ప్రోక్షణలో వారిని పదిలపరచండి తండ్రి. నైనా రేపటి దినమున యానివర్సరీ సెలబ్రేషన్స్ జరగనై ఉండగా ప్రభువా దేవా మీరు దిగి రమ్మని నైనా మీరు సింహాసనాసీనులై నైనా ప్రభువా ఆ యొక్క యానివర్సరీ సెలబ్రేషన్స్ను జరిగించండి. నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నైనా మీ దాసుని నోట వాక్య పరిచర్య చేయనై ఉన్నటువంటి మీ దాసుని నోట మీ వాక్కు ఉంచండి. అద్భుతములు, స్వస్థతలు, సూచక క్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ పరిచర్య ద్వారా ఇంకా విస్తారముగా ఆత్మల రక్షణ జరుగును కాక, ఇంకా అనేక మంది సేవకులు సిద్ధపడుదురు కాక, ఇంకా అనేక సంఘములు నైనా మీ రక్షణ సువార్త ప్రకటింపబడని స్థలములలో నైనా దేవ సంఘములు స్థాపించబడును కాక తండ్రి. ఈ పరిచర్య యొక్క ప్రతి అవసరత నైనా మీ గుప్పిలు విప్పి తీర్చండి. నైనా పాస్టర్ ఎన్నయ్య గారికి నైనా దైవిక స్వస్థతను అనుగ్రహించమని దేవా యేసు ప్రభువా ఆయన యొక్క హార్ట్ను, లంగ్స్ను దేవా ఆయన శరీరం అంతటిని ప్రభువా మీ యొక్క జీవముతో నింపండి ప్రభువా. దేవా మా ప్రియ పరలోకపు తండ్రి నైనా ఈ మనవులను మీ మహిమ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క స్నేహము, సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదాలు మరి అన్న ఇచ్చాడు. ఎందుకంటే ముందుగా నా కాడికి వచ్చి నన్ను దీవించి మన సంఘాన్ని దీవించి వెళ్తాను వచ్చాడు. ఇటు రేపు గురజాలు పోవాలి కదా, అందుకనే ఎంత ప్రయాసపడి వచ్చినాడంటే ఇంత మంచి దీవెన. అందుకనే అమ్మ మనకు దీవెనలు అవసరం, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక దైవ సేవకులు దీవెనలు అవసరం. రేపు మరి సత్యం పాస్టర్ గారు అక్కడికి వచ్చి ముందుకు వచ్చి దీవించిపోతా అని చెప్పాడు. ఎందుకంటే అందరి దీవెనలు మనకు చాలా అవసరం, చాలా దీవెనం. మరి ముఖ్యంగా మొదలన్న ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుంటే అన్నయ్య 25 సంవత్సరాలు అప్పుడు వచ్చాడు కదా, మళ్ళీ వచ్చినట్టుకుంది నాకు. అసలుకి అంత సంతోషంగా ఈ మీటింగ్ ఉన్నది. కానీ అన్నయ్య చనిపోయినాడని నాకు అర్ధరాత్రిలో చెప్తే పెద్దంగా ఏడిచాను మా కాకలేసి. అసలు ఆ లోటు ఎప్పుడు కూడా, ఎందుకంటే అసలు అది ఒక విధి అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ సేవని పోకుండా ఇంత మంచిగా జరిగిస్తున్నారంటే అది దేవుడు కృప, దేవుడి మహిమ. అన్నయ్య కాడ పెద్ద కుమారుడు ఊరంటే చెప్పండి అమ్మా, అన్నయ్య కాడ పెద్ద కుమారుడు ఎవరు? ఆయన పెద్ద కుమారుడే. అన్నయ్య ఒక మాట అన్నాడు, ఇక్కడ డేవిడ్ పాస్టర్ గారు, సత్యం పాస్టర్ గారు మీటింగ్ పెట్టి టెంట్ వేసినప్పుడు వచ్చిండు. అందరి ముందు ఒక మాట చెప్తున్నాడు అన్నయ్య, అయ్యా నీ కాడ డబ్బులు ఉండయి, నీ కాడ డబ్బులు ఉండయి, మీ మందిరాలు ఆగిపోయింది, మీకు అర్థం కావట్లేదు. ఇదిగో ఈయన నేను ముందు పిలుచుకున్నానయ్యా, ఈయన మందిరం అయితే మీకు కప్పులు పడతాయని చెప్పిండు అందరి ముందు. సూత్రాలు హాలయా, ఈయన నేను ముందు పిలుచుకున్నాను, నేను న్యాయం చేస్తానయ్యా అంటే అందరికి ఆశ్చర్యం వేసింది. సత్యం పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉండయి, డేవిడ్ పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉండయి, నాదేమో టెంటుల్లోనే, గోడలోనే టెంట్ వేసాను అనమాట. అందుకనే
మొట్టమొదటి పిలుచుకున్న మొట్టమొదటి చర్చి ఇది. సత్యం పాసకని అడగండి మీరు కొత్తదైతే. మొట్టమొదటి హైదరాబాద్ చర్చి, తర్వాత ఇది బ్రాంచీ సంఘంలో మొట్టమొదటి చర్చి, తర్వాత మొట్టమొదటి బాప్టిజం ట్యాంక్కి కూడా దేవుడు అన్నయ్య చెప్తేనే ఇక్కడ తవ్వాం. మరి అందుకని చూడు ఎంత గొప్ప వీధంటే అంత ప్రేమిస్తాడమ్మా అన్న. అలాంటి ఆత్మీయ తండ్రిని మళ్ళీ పరలోకంలో మేము చూస్తాం, కానీ భూలోకంలో మనం చూడలేము. కాబట్టి ఆ పిలుపుని బట్టే మీరు ఇంతవరకు 32 సంవత్సరాలు మనల్ని గడుపుకొని దేవుడు దీవించినాడంటే దయ. నన్ను 3 తొడలు మరణానికి తప్పించిండు. డాక్టర్ చెంబు కూడా మోయొద్దని, నన్ను బాత్రూంలో కూడా ఒక్కడ పోవద్దని చెప్పిండు నన్ను. అసలుకి ఇంత పెద్దంగా అరిసి పాడుతున్నాడంటే నేను అట్లా నోరు తెచ్చినప్పుడు నాలో ఒక స్వరం వస్తుందమ్మా. అదే నాకు అర్థం కాలే అసలు. ఒక స్వరం నాలో అక్కడ నోరు తెచ్చినప్పుడు. దేవుని స్తోత్రాలు ఇద్దాం. హల్లెలూయా. కన్నీటి ప్రపంచములో నేనెంత అలసిపోయానో, దిక్కుదోసక నేను అల్లాడుచున్న వేళ, కన్నీటి ప్రపంచములో నేనెంత అలసిపోయానో, దిక్కుదోసక నేను అల్లాడుచున్న వేళ, కన్నీరు తుడిచేసే యేసుని చూశాను, నీతో నేనున్నానని శబ్దము వినిపించెను. కన్నీరు తుడిచేసే యేసుని చూశాను, నీతో నేనున్నానని శబ్దము వినిపించెను. మనస్సు చదరకుమా, మనస్సు కదలకుమా, నీతో నేనున్నానని జీవిత సత్యం వరకు. మనస్సు చదరకుమా, మనస్సు కదలకుమా, నీతో నేనున్నానని శబ్దము వినిపించను. చాలు. నా జీవితంలో 32 సంవత్సరాలు ఎన్ని మార్లు దేవుడి దగ్గర ఏడిచానో, పాదాలు పట్టుకున్నానో, కేకలు వేసానో అది ప్రభుకే తెలుసు, నాకే తెలుసు. ఒక్క సుఖ కన్నీరు గార్చిన దేవుడు నాలో నుంచి ఊరుకోవడమ్మా. ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారాగా మీ అందరి దయ, మీ అందరి గొప్ప ఇంత మంచి వాక్యం నేను అడిగాను ఈ 4 రోజుల ముందు. అయ్యా వాళ్ళ ఆలోచన ప్రకారం వాక్యం చెప్పనీకి ఇక్కడ ఈ సంఘానికి ఏ వాక్యం అవసరం వాళ్ళకి ఇచ్చి పంపించమని చెప్పాను నేను. ఇసాక్ గారిని, మధు గారిని, రేపు డేవిడ్ గారిని. మరి ఇది వాళ్ళ ఆలోచన కాదు. ఇప్పుడు ఈ సంఘానికి ఏదో అవసరం, నాకేదో అవసరం, ఆ వాక్ నంపితే ఖచ్చితంగా అంతే చెప్పారు వీళ్ళిద్దరు. వచ్చిన ఇసాక్ అన్నని చెప్పాడు, అంతే చెప్పాడు. ఎందుకంటే జీవితంలో ఎన్నో నుంచి ఆటపోట్ల నుంచి దేవుడు తప్పించి ఇంత మంచి అన్న వచ్చి మనల్ని దీవించాడంటే గొప్ప భాగ్యం అమ్మ. కాబట్టి అందరికీ వందనాలు. 9ంటికి కలుసుకుందాము. అందరికి సంఘస్థులందరికీ భోజనాలు ఉన్నాయి. మరి దీనికి ఇంకా ప్రతిఫలము చాకరీ చేసిన మగపిల్లలు చాలామంది ఉన్నారమ్మ. తర్వాత మరి మా రాణి చెల్లెలు పాస్టర్లకి మంచి చాకరీ చేస్తుంది, ఇమ్మల రాణి. వాళ్ళ కన్నీరు కూడా దేవుడు వృధా చేయడు. మీ అందరికీ